మనకు మాటల్లో ప్రభు సహాయం చేస్తున్నాడు. తిరిగి సంఘముగా మనం ప్రభుని కీర్తించిన, వ్యక్తిగతంగా మన ప్రభుని ఆరాధించిన నిమిత్తమై మనందరికి తెలిసిన భాగమే. ఎన్నో సందర్భాల్లో సంవత్సరాల నుంచి వింటున్న మాటలే మరొకసారి అవి చదువుకొని మనము ప్రభుకు అప్పగించుకొని మనలో ఉన్న లోపాలని ప్రభుకి చూపించి, ప్రభుకు ఆయాస్కరంగా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని ఆరాధిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైన ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, ప్రయాణం ఆలస్యమైంది, ఆయన క్షేమంగా తీసుకొచ్చారు. ప్రభా, మీ సహాయాన్ని కోరుకుంటున్న ఆత్మను అనుగ్రహించి పాత్రగా వాడుతారు, మమ్మల్ని ఆరాధకులుగా సిద్ధపరుస్తారు. ఈ ఆలస్యత్వమైన పాపం మీద రక్తమును ప్రోక్షించి క్షమిస్తారు. అయోగ్యుడిని నిలబెట్టిన ఆత్మనిచ్చి పాత్రగా వాడుతారు. ప్రభా తండ్రి, సత్యముతో మేము ఆరాధించినట్లు మీరే మాకు సహాయం చేస్తారు. నన్ను దాచి మరుగుపరుస్తారు. ఈ మాటలే పలుకు ప్రొపిస్తారు. వ్యర్థమైనవి, కపటము, కల్పితములు ప్రజలను ఆధారం చేసుకుంటారు. నేను పలకకుండా నాకు సహాయం చేస్తారు. యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకరు చదవండి ఈ భాగము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని. ఇక్కడ 3 మాటలు ఉన్నాయండి. మొట్టమొదటిది, మనము ప్రభు నాకు ఇచ్చిన వారం, మీరు చచ్చిన వారై ఉండగా. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అనొచ్చు, నన్ను మీరు అనొచ్చు, లోకములో ఉన్న వారందరూ మనల్ని అనొచ్చు. మీరు చర్చికి వెళ్తూ ఉన్నారే, మరి బైబిల్ మీ చేతుల్లో ఉంది, మీరు ఎలాగున్నారంటే చచ్చిన వారై ఉండగా అని లోకం మనల్ని అనవచ్చు. 2 జన్మలు ఉన్నాయి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణము, రెండవది ఆత్మీయ మరణం. పౌలు ఒక మాట అంటాడు, లేకపోతే యోహాను ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో, జీవించుచున్నానని పేరుంది కానీ మీరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. లోకంలో అలాంటి పరిస్థితులు. మొట్టమొదటి భాగము ఆరాధన కొరకే గమనించండి. మీరు చచ్చిన వారు, నీవు అని రాయబట్టాల. మీరు చచ్చిన వారై ఉండగా. ఎందుకు చావలసి వచ్చింది అని అంటే, అపరాధములను బట్టి, పాపములను బట్టి చచ్చిన స్థితి. చనిపోయిన స్థితి అంటే ఆత్మీయంగా చనిపోయిన స్థితి. శారీరకంగా జీవించుతున్నాను పేరుంది, అయితే మృతుడివే, మృతురాలివే. నేను జీవిస్తున్నాను చెప్పుకుంటా ఉన్నాను, అయితే ఇంకా మృతతుల్యముతో, మృత్యువుతో పోరాడే పరిస్థితులు. ఎందుకు చచ్చిన వారైనారంటే పాపములను బట్టి, అపరాధములను బట్టి. రెండవది, ఇలాంటి మానవులను మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చివరిలో మనం పాడుకున్న పాటలు కూడా అదే. ఆయన జీవం ఇచ్చాడు అందరికీ. ఆయన జీవదాత, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారము గల దేవుడు, ఆయన నిరంతరం ఏలువాడై ఉన్నాడు.
ప్రజల పాపములని పరిహరించుటకై, పాపముల నుంచి విడిపించుటకై ఆయనే ఆ పాపముని కనుకనే ఆయన మీద వేసుకోవలసి వచ్చింది. చదువుకున్న భాగంలో మీరు చచ్చిన వారు. పాపం అంటే ఏంటి? మనం అనుకుంటాం పెద్ద పెద్ద పాపాలు నేనేం చేయలేదు, నేను మంచివాడిని. పిల్లలు అనుకోవచ్చు, పెద్దవాళ్ళు పాపం అంటే ఏంది? ఏమ్మా యవనస్తులు, ఏమ్మా అమ్మా ఈ పాపం, ఏ పాపం అంటే ఏందమ్మా? పెద్దవాళ్ళు చెప్పండి అక్క. అందరూ మీకు తెలిసిందే. నేను ఆజ్ఞ అంతే పాపం. అది దేవుడు ఏది చెప్పినాడో అది చెయ్యకుండా వేరేది చేయటే. ఇక్కడ బాధ్యత వహిస్తున్నవారు అక్క ఆ పని చేయంటే మాకు తెలుసులే పోవాయా అని మనసులో అనుకొని తిమోతి అంకుల్ చెప్తాడు. ఒక వాళ్ళ టీచరు క్లాసులో ఆయన హైట్గా ఉండేవాడంట. అంకుల్ ఏమో ఆయన భుజాలకు వచ్చేవాడంట. అయితే కొడతా ఉంటే మనసులో అనుకుంటాడంట, నువ్వు బయటికి రారా నీ కథ చెప్తాను, పైకంటే తంతాడని మనసులో అనుకుంటాడంట. అట్లాగే మనం కూడా మీరు చచ్చిన వారు. ఎందుకు చచ్చినారు? ఎవరు చచ్చినారంటే ఆజ్ఞ అతిక్రమించి చనిపోయి. ఆజ్ఞ అతిక్రమమే అది పాపం, మాకు తెలుసులే అని నిర్లక్ష్యముతో ఉంటారు, గర్వముతో ఉంటారు, అతిశయముతో ఉంటారు, అహంభావముతో ఉంటారు. ఎంత పాపం అండి! అయితే ప్రభు ప్రజలముగా ప్రభుని ఆరాధించే మనము ఇక్కడ గమనించవలసిన మాట 3 మాటలు. మీరు చచ్చిన వారు, క్రీస్తు ప్రభువారు ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా ఈ దినం బ్రతికించినాడు గనక, సజీవుడిగా ఉంచినాడు గనక ఆ ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. ఎవరు ఆజ్ఞ మీరినారు? అయితే దేవుడు మాట చెప్పినాడు, అది ఎవరు మీరినారు? దానికి ఎవరు చచ్చిపోయినారు? ఆదికాండం. మీరు చచ్చిన వారై ఉండగా అనే మాట మనము చదువుకున్నామండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని కనుకనే దేవుడు చెప్పినాడు. మీరు అబద్ధాలు ఆడొద్దు, అబద్ధీకులందరూ అగ్నిగంధకములో గుండములో పాలు పొందుతారు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో అక్కడ రాయబడుతుంది. 10 ఆజ్ఞలు మోషేకి ప్రభు అయిన యేసు ప్రభువారు ఇది ఇశ్రాయేలుకి చెప్పమని. కనుకనే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడుతుంది. ప్రియమైన వారలారా, దేవుడు చెప్పినవి మార్క్స్ వార్తలు రాయబడుతుంది, లోపల నుంచి వచ్చి మానవుని అపవిత్రపరిచేవి. అయితే దేవుడు ఏది చెప్తున్నాడో చెప్పినది చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు మీరు చావకుండానట్లు వాటిని ఏం చెప్పినాడక్క? వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. దేవుడు ఆ మాట చెప్తే సాతానుడు ఏం చెప్తా ఉన్నాడు? మీరు పునిదినం ఎట్లాగుంటారంట? అబ్బా అక్కళ్ళకి భలే ఆశ, నేను దేవదూతను అవుతానేమో, దేవదూతను రెక్కలుంటామో, నేను ఎగిరిపోవచ్చు, భర్తను కొట్టి ఎగిరిపోవచ్చు, మా అమ్మను తిట్టి ఎగిరిపోవచ్చు. ఆశలు ఉంటాయి. మీరు చచ్చిన వారు కనుకనే ఏమైపోయింది? దేవుడు ఏది చెప్పినాడో దేవుని మాట సాతాను మాట ద్వారా ఏమైపోయినారంట? సిగ్గొచ్చింది, కనుకనే అవమానం వచ్చింది. వారు దొంగలుగా దాక్కున్నారు, వారు దిగంబరులుగా ఉన్నారు, వారు దేవుని ఎదురు రాలేకపోయినారు. కనుకనే సిగ్గుతో వారు దిశములతో ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, ప్రభు స్వరమిని దాక్కున్నారు. ఎన్ని భయంకరమైన నష్టాలు జరిగినాయి. దేవుని ప్రజలముగా ప్రభుని ఆరాధించబోతా ఉన్నాం. మీరు చచ్చిన వారై ఉండగా లోకంలో మనం ఉంటా ఉన్నాం. కనుకనే ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నాం. కనుకనే ఆదివారం మందిరాన్ని విడిచి తర్వాత సోమవారం నుంచి ఇక మనలా లోకంలోకి వెళితే ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. అయితే ప్రభు ప్రేమగల దేవుడు. ఎన్నో సందర్భములలో మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు ప్రభు చెప్పినాడు, పేతురు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని ప్రభు అన్నాడు యోహాను సువార్తలో.
బయట నుంచి పేతురు వచ్చినాడు గనక నువ్వు కాళ్ళు కడుక్కో అన్నాడు. లేదు ప్రభా, నా తల గడుగు నా చేతులు గడుగంటే స్నానం చేసినవాడు ఇంకా అవసరంలా. అయితే మనం ప్రభు రక్తం చేత కడగబడినాం. ఎక్కడెక్కడ ఏ అవయవం అపవిత్రమైపోయిందో, ఏ అవయవం ప్రభుకి ఆయాస్కరంగా జీవిస్తూ ఉందో వాటిని బట్టి చనిపోయిన స్థితిలో ఉంటా ఉన్నాము. అయితే ప్రభు మనల్ని బ్రతికించేదానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు అయిన యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని బ్రతికించెను. మనల్ని బ్రతికించేదానికి వచ్చినాడు, మనకు జీవం ఇచ్చేదానికి వచ్చినాడు, మనల్ని సజీవులుగా ఉంచినాడు. అయితే ఇక్కడ వీరు ఏం చేసినారు? సిగ్గు వచ్చింది, అవమానపడినాడు, దాక్కున్నారు, ఎన్నో నష్టాలు వచ్చినాయి. ప్రియమైన వాళ్ళారా, ఎన్నెన్ని పాపములు. రండి ఏబు గ్రంథం 22వ అధ్యాయం. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదవండి. నా జీవితంలో ప్రభు ప్రజలముగా మన జీవితంలో ఆదాము అవ్వను జ్ఞాపకం చేసుకుంటే, మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు మాట వినకుండా సాతాను మాట విని కనుకనే వారు శారీరకంగా బ్రతికున్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయిన వారు దిగంబరత్వంతో ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, సిగ్గుతో ఉన్నారు. అయితే చర్మపు చొక్కాయలు వారికి చేయించి తొడిగించిన ఆ ప్రభు ఎంత ప్రేమగల దేవుడు. చూడండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనము. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితి లేనివే. ఎంత భయంకరమైన పరిస్థితులు. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు అసలు మితే లేదు, పరిమితే లేదు. ఎన్నెన్ని పాపములు చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, నీ నా జీవితంలో ప్రభుని ఆరాధించేదానికి వచ్చినాం. ఆరాధించే మనము ఎక్కడ సచ్చిన స్థితిలో ఉన్నామో, అంటే జీవము ఉండి కూడా, జీవిస్తున్నానని పేరు ఉండి కూడా కనుకనే దాచబడిన పాపములు ఇంకా ప్రభుకి కనబడట్లేదని మరుగు చేసుకొని జీవిస్తూ ఉన్నాము. లేదా క్రైస్తవుడనని, విశ్వాసునని, భక్తిపరుడని, దేవుని బిడ్డలని చెప్పుకొని ఇంకా నీ జీవితంలో అలాగూ జీవిస్తున్నావేమో. అయితే నీ పాపం నుంచి నీ విడిపించేదాని కొరకాయ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. అయితే నువ్వు మరణించి పాతాళంలో ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ప్రభు అయిన యేసు ప్రభువారు నీ పాపములను క్షమించేదాని కొరకాయ ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే ప్రేమగల దేవుడు. ఆయన మిమ్మల్ని నన్ను బ్రతికించేదానికి వచ్చినాడు. ఇంకా ఆరాధన చేసే మనము పేరుకు మాత్రమే జీవిస్తున్నామని చెప్పి ఇంకా మృతులుగా ఉంటే, అంటే అన్న చెప్తా ఉంటాడు, లోపలికి రండి అంటే చచ్చిపోయిన వాళ్ళు వస్తారక్క, పోతారా? వాళ్ళని మోసుకురావాలి. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయాలా? ఏమక్క రాలేదంటే స్థలం లేదు, వస్తే కనబడుతుంది స్థలం ఉంది. చచ్చిపోయిన వాళ్ళు బిర్యానీ తింటారా? ఏమన్నాయా తింటారా? నీ వాక్యము నా జీవమునకు ఇటు విని ఏందేలబ్బా ఎన్ని రోజు చెప్తా ఉంటారు. ఆత్మీయంగా చనిపోయిన స్థితి. మీరు చచ్చిన వారు ఉన్నారు. అయితే దేనిని బట్టి చనిపోయినారంటే ఆజ్ఞ అతిక్రమించి చనిపోయినారు. ఎన్ని సందర్భాల్లో దేవుని ఆజ్ఞ మీరు ఉంటాం, అవిధేయులుగా జీవించుంటాం, ప్రభుకి అయిష్టులుగా బ్రతికుంటాం, తల్లిదండ్రులకి కనుకనే ఎంతో బాధ కలిగజేసేవారుగా యవనస్తులు అనేకులు ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఆరాధన చేస్తున్నారు, వారు కూడా పరిచయం చేస్తున్నారు. అవునేసయ్యా, మా తల్లి మాట వినలేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతుంది, నేను పిల్లలను పెంచి పెద్దది చేసిన వారు నమ్మేదేం చేస్తున్నారంట. అది కూడా చనిపోయిన స్థితే. బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి మందిరం పరిచయం చేసి తల్లిదండ్రుల మాట వినకపోతే నీవు కూడా చనిపోయిన స్థితిలో ఉన్నావు, జీవం లేని స్థితిలో ఉన్నావు. జీవిస్తున్నాను పేరుంది, మృతుడివే. ప్రభు విడలముగా ఏబు గ్రంథంలో మనం చదువుకున్న భాగములు అవి లెక్కకు మించి నిజంగా ఎన్నెన్నో పాపములు చేసిన మానవులని ప్రభు అయిన యేసు ప్రభువారు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమగల దేవుడు చనిపోయిన తర్వాత ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. తర్వాత కొన్ని దినాల తర్వాత ఏమైపోతుంది? శరీరం మొత్తము పురుగులు తినేస్తాయి. తర్వాత ఏం మిగులుతాయి? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి యెహోవా మాట ఆలకించుడి. 5వ ఏమనగా
మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి. అది ప్రభు ప్రేమ. యేసుగేలు ప్రవచనము. నేను నా జీవితంలో పాపము చేసి కనుకనే అపరాధములో ఇంకా అపరాధిగా ఉంటూ చనిపోయిన స్థితిలో ఉండి పేరుకు జీవిస్తున్నానని ఇంకా ఎండిపోయిన స్థితిలో నీ ఉంటున్నావేమో. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుని వాక్యం కనుకనే యెహెజ్కేలు ప్రకటించినప్పుడు ఇక్కడ మనం అంతా మీరు చదువుకోండి. ఎముకలు ఉన్నాయి, అవి లోయలో ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన ప్రవచించినాడో ఆ వ్యక్తులు చనిపోయినారో కనుకనే చర్మం అంతా చీగిపోయిందో కనుకనే ఎండిపోయిన ఎముకలు లోయలో ఉన్నాయి. ఆయన ప్రవచనం ఎత్తి ప్రవచించగా 7వ వచనంలో రాయబడుతుంది, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి. అది ప్రభు ప్రేమ. ఇంకా నీ జీవితంలో సాటి వారితో ఇంకా కోపము, ద్వేషము, అసూయ, పగ అనిపెట్టుకొని నువ్వు ఆరాధన చేస్తున్నావని చెప్పుకొని ఇంకా చనిపోయిన స్థితిలో ఉంటున్నావేమో. ఈ కోపము పాపము ఆదికాండము 4వ అధ్యాయంలో రాయబడుతుంది. మీరు చచ్చిన వారై ఉండగా అన్నదమ్ములలో కనుకనే అన్న చిన్నవాని మీద కోపం పెట్టుకున్నాడు. ప్రభుని ఆరాధించే మనం ఇంకా ఇక్కడ చనిపోయిన స్థితిలో ఉన్నాము. ఇంకా పేరుకు బ్రతుకుతున్నామని చెప్పి ఇంకా మనము జీవిస్తున్నామని చెప్పుకొని ఎండిపోయిన స్థితిలో ఉన్నాము, జీవం లేని స్థితిలో ఉన్నాము. దేవుని వాక్యము యెహెజ్కేలు ప్రకటించినప్పుడు ఎముకలు అవి గడగడమని ఒకటి ఏం చేసినట కలుసుకున్నాయంట. ప్రభుని ఆరాధించే మనము ఈ ఉదయకాలము ప్రభుని ఆరాధించబోతున్నాం. ఇంకా నువ్వు జీవం ఉండని చెప్పుకొని నీ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉంటున్నావేమో, ఇంకా మృతుడిగాడు జీవిస్తూ ఉన్నావేమో. ఈ దినమైన ప్రభు అయిన యేసు ప్రభువారిని దేవుని మాటలు విని ఇంకా నీవు ఇంకా పాపములో ఉంటే పాపం వల్ల వచ్చేది ఏంటండి? జీతము మరణం. మరణానికి ప్రభు అప్పగించట్లేదు. ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. చనిపోయిన వారిని బ్రతికించేదాని కొరకాయ ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు ప్రజలుగా ఎందుకంటే ఇంకా ఈ మొత్తం చదువుకునే సమయం లేదు, కానీ అవి ఎముకలు కలుసుకున్నాయి. కానీ చర్మమును నరమును ఆయన వాటి మీద పొదిగించినాడు. అయితే అక్కడ రాయబడుతుంది 10వ వచనంలో ఏమని రాయబడుతుందంటే అవి లెక్కింపలేని వారు సజీవులై లెక్కింప సఖ్యముగానే మహా నిలిచిరి. లెక్కింపలేని ఈ దినం చూస్తూ ఉన్నాం. దేవుని ఆలయంలో దేవుని ప్రజలు ప్రభుని ఆరాధిస్తున్నారు. చనిపోయిన వారు బ్రతుకుతున్నారు. జీవం లేని వారికి దీపం ఇస్తూ ఉన్నాడు, సజీవులుగా ఉంచుతున్నాడు. ఆ సజీవులైన దేవుని ప్రజలు ప్రభు ఆలయంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని గణపరుస్తూ ఉన్నారు. ప్రభు బిడలముగా ఈ దినం ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించబోయే నీవు ఇంకా చనిపోయిన స్థితిలో ఉన్నావా? ఇంకా నీ జీవితంలో నాలో జీవం ఉందని చెప్పుకొని ఆత్మీయ జీవం లేక ఇంకా నువ్వు మృతుడుగా ఉంటా ఉన్నావా? కారణము ఆజ్ఞ మీరి. ఏం మీరి? ఆజ్ఞ మీరి. ఇంకా దేవుని ఆజ్ఞ మీరుతున్నామా? ఆయన చెప్పింది ఇక్కడ రాయబడుతుంది. ఏ ఆజ్ఞ అంది? నీ తల్లిని నీ తండ్రిని ఆజ్ఞ. అది చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయం. అక్కడ రాయబడుతున్న ఆజ్ఞలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీ దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు, నీ పొరుగువాని ఇల్లును నీ పొరుగువాని దేనినైనా ఏం చేయాలంట? ఆశింపకూడదు. ఈ ఆజ్ఞలతో ఎన్ని ఆజ్ఞలు! ఏ విషయంలో యవనస్తులు యవన కాలమందు ప్రభు కాడిమోయవలసిన వారు తప్పిపోతున్నారు, తల్లిదండ్రులను సన్మానించకపోతున్నారు, సృష్టికర్త అయిన దేవుని ప్రభు అయిన యేసు ప్రభువారిని మాటలు లక్ష్య పెట్టకుండా యవన ప్రాయమును బట్టి తప్పిపోతూ ఉన్నారు. అవును ప్రభా, నేను ఇంకా మృతుడిగా ఉన్నాను, జీవిస్తున్నాను పేరుంది, కానీ చచ్చని స్థితిలో ఉన్నాను, ఎండిన స్థితిలో ఉన్నాను,
జీవం లేని స్థితిలో ఉన్నాను. అయితే ఎండిన వారిని, అంటే జీవం లేని వారికి జీవం ఇచ్చేదాని కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో రాయబడుతుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనంలో ఆయన లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసింది. ఏమని రాయబడుతుందండి అక్కడ? దేవుడు లోకమును ఎందుకు ప్రేమించినాడు? చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం చదవండి. వారు నా జనులనియు వారికి ఎంత ప్రేమ గల దేవుడు! ఇది మొదటిదండి. వారికి రక్షకుడు ఆయను. వారు నా జనులని, అది ప్రభు ప్రేమ. ఎవరైనా ఎరిగినారా? ఎరుగుతున్నాం, చెప్తున్నాం. ప్రభువా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. ప్రభుని ఆరాధించే మనము, ప్రభుని గణపరిచే మనము ఇంకా నీ హృదయంలో మరి పాపముని దాచుకొని ప్రభుని పెదవులతో ఆరాధిస్తున్నామే. మత్తయి సువార్తలో రాయబడుతుంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. అందుకని యోబు గ్రంథంలో రాయబడుతుంది 31వ అధ్యాయంలో, రొమ్ములో ఉన్న, అంటే హృదయంలో ఉన్న నీ పాపమును ద్వారము దాటి బయటకు వెళ్ళకముందే విడిచిపెట్టు, ఒప్పుకో. పాపములు బయటికి కనబడవు, హృదయంలో ఉంటాయి, రొమ్ములో ఉంటాయి, అంటే గుండెల్లో ఉంటాయి, దాచుకొని ఉంటాం. పై కనబడని పాపములు, ప్రభు చూస్తున్న పాపములు. కీర్తన గ్రంథకర్త అంటాడు 33వ అధ్యాయంలో, ఆయన ఆకాశములో నరులను ఏం చేస్తున్నాడంట? ఆయన కనిపెడతా ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మనము దాచినా కూడా ఆయనకు మరుగైనది ఏది లేదు. ఇంకా నీ జీవితంలో పెరుగు మాత్రమే జీవిస్తున్నానని పాపమును ఇంకా దాచుకొని దానిని బట్టి ఇంకా నువ్వు కొనసాగుతున్నావేమో. ఈ దినమైన ప్రభు అయిన యేసు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరించిన నీవు రొమ్ములో ఉన్న నీ పాపమును, చూడండి యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, అంటే హృదయంలో నీ పాపమును ఇంకా నువ్వు లక్ష్య పెడితే, చదవండి అక్క. అందుకనే మనం ఆయన గురించి చదువుకున్నాం. వారు ఏం చేసినారు? చచ్చిన వారై ఉన్నారు, ఆజ్ఞ మీరిన వారై ఉన్నారు. చదవండి. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారములకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకునేనడలా పరమనున్న దేవుని దృష్టికి వేషధారణ, దేవుని దృష్టికి వేషధారణ అవుతాను. పరమనున్న దేవుని దృష్టికి ఏమంటాడు? పరలోకమున్న దేవుడే నాకు సాక్ష్యం అంటాడు. ప్రభు ప్రజలముగా ఆరాధన చేయబోతున్నావు. పెదవులతో ఆరాధిస్తున్నావా? పాపమును ఇంకా లోన పెట్టుకుంటున్నావా? చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నావా? ఎన్నిసార్లు ఆజ్ఞ మీరుతా ఉన్నాం. ఆజ్ఞ మీరినది బట్టి ఎన్నిసార్లు సిగ్గు, ఎన్నిసార్లు దిగంబరత్వం, అంటే ఎగతాళి, అవమానములు తెచ్చుకుంటున్నాం, నిందలు పొందుతా ఉన్నాం. అవి లెక్కింపశక్యముగా ఎన్ని లెక్కలేని పరిస్థితుల్లో ప్రభు ప్రజలముగా ఏదో ఆరాధన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఎన్నిసార్లు ఆజ్ఞ మీరు ఉంటాం. దైవ సేవకుడిగా, దైవ సేవకులే మీరు చెప్తారు అనుకుంటారు. ఇక్కడ బాధ్యత వహించేవారు, అక్క అది చేయి, అన్న అది చేయి అంటే, తమ్ముడు ఇది చేయంటే ఎన్నిసార్లు మీరు ఉంటాం. ఏంది నువ్వు నాకు చెప్పేది? ఆజ్ఞ మీరి వారు ఏమైపోయారంట? ఆజ్ఞ అతిక్రమమే. ఇన్ని సంవత్సరాలని విశ్వాసి కాదు ముఖ్యం, ఎన్ని సందర్భాలు ఆజ్ఞ మీరు ఉంటావు. అందుకే ప్రభు ప్రజలముగా, అయ్యా నేను ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నాను, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించు. ఎంత ప్రేమగల దేవుడు ప్రభువా! నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. చచ్చిపోయిన నేను, కనుకనే ఎండిపోయిన నేను, ఎముకలన్నీ చెదిరిపోయి లోయలో పడిపోయి అవి అక్కడక్కడక్కడ పడిపోయింటే నేను కూడా, నేను ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో చెదిరిపోయినాం. ఈ దినము ఒక్క సంఘములో దేవుని ప్రజలముగా ఒక స్థలంలో ఒక వ్యక్తి ఆరాధన చేస్తే అందరూ ఆమెనని చెప్తున్నాం. ఒక స్థలంలో కూర్చొని భోంచేస్తూ ఉన్నాం, అందరం కలిసి పాటలు పాడుతూ ఉన్నాం. ఎంత సంతోషముతో. ఎక్కడ వారమో తెలియదు. భాషలు వేరు, మతాలు వేరు, మార్గాలు వేరు, ఆలోచనలు వేరు, పద్ధతులు వేరు, కులాలు వేరు, గోత్రాలు వేరు. అయితే ఈ దినం ఒక్క జనముగా వారు నా జనులని
అది ప్రభు ప్రేమ. ఇంకా కింద రాయబడుతుంది 9వ వచనంలో, వారి యావత్ బాధలలో ఆయన బాధ. అందుకే నేను ప్రభుని ఆరాధించాను. నేను ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, నన్ను బిడ్డగా చేసుకున్నావు. ఆయన నాకు వచ్చిన ప్రతి యావత్ బాధలలో, ఆ బాధలన్నీ నేను పొందవలసిన ఆ బాధలన్నీ నీవు పొందినావు ప్రభువా. నన్ను విడిపించేదాని కొరకై బరబ్బా నువ్వు తప్పుకో ప్రభా, నా బాధ అంతా నువ్వు పొందినావు, నా పాపమంతా నీ మీద వేసుకున్నావు, శిక్ష అంతా నువ్వు అనుభవించావు, రక్షణ నాకు ఇచ్చావు ప్రభా, నన్ను ఎంతగా ప్రేమించావయ్యా. ఆయన యావత్ బాధలలో ఎన్ని నీ బాధలు, నిందలు, అవమానములు, అనారోగ్యము, అప్పులు, ఈ బాధలన్నీ ఆయన మీద వేసుకొని ఈ దినము మంచి వస్త్రములతో, మంచి భోజనముతో దేవుని ఆలయములో ప్రభు ప్రజలముగా ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన వలనే. మిమ్మల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు కనుక ఆ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఎండిపోయిన జీవితాలనే చూడండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. ప్రభు ప్రజలముగా మీరు చచ్చిన వారై ఉండగా దేనిని బట్టి, పాపములను బట్టి ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఆదాము హవ్వ ఆజ్ఞ మీరి కనుకనే హవ్వ ఆ యొక్క పండు తిని కనుకనే వారు దిగంబరులు, సిగ్గుతో ఉన్నారు, దాక్కున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వారిని ప్రేమించినాడు, ప్రభు వారి కొరకు వధించబడినాడు, వారికి చర్మపు చొక్కాయలు చేసినాడు. రెండవ మనుష్యుడిగా కనుకనే ఆయన 1 కొరింథీ రాసిన పత్రిక 15:47 ప్రకారం రెండవ మనుష్యుడిగా పరలోకము నుంచి భూమి మీదకి వచ్చి మనుష్యుడిగా జన్మించి అందరి పాపముల నిమిత్తమై ఆయన శరీరం అంతా వికారం అవ్వాల్సి వచ్చింది. చనిపోయిన వారిని బ్రతికించేదాని కొరకాయ, జీవము లేని వారికి జీవం ఇచ్చేదాని కొరకాయ. చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి ఏది అది అంటే 7వ వచనములో మోషే వారి కర్రలు. ఏవండి అవి? కర్ర అంటే నరకబడి, పడవేయబడి, ఎండిపోయి, జీవము లేక, పాపమును బట్టి పాతాళములో ఎండిన స్థితిలో, వేరైన స్థితిలో ఉన్న వారిని ప్రభువైన యేసు ప్రభువారు సాక్ష్యపు మందసం అనే దేవుని ఇంటిలో చేర్చబడినప్పుడు వారి కర్రలు ఏమైపోయినానంట? కర్ర ఎక్కడికి వెళ్ళాలా? అగ్నిలోకి వెళ్ళాలా. కనుక ఎండిపోయిన కర్ర ఎక్కడికి వెళ్ళాలా? అగ్నిలోకి వెళ్ళాలా. పాపం చేసిన మానవుడు ఎక్కడికి వెళ్ళాలా? పాతాళంలో ఉండాలా, అగ్నిలో కేకలు వేయాలా. అయితే మందిరానికి వచ్చినప్పుడు వారిలో జీవితంలో ఏం కలిగిందంట? అక్కడ 3 మాటలు రాయబడతాయి. ఏం కలిగింది? అది చిగుర్చి, వారికి చిగురు వచ్చింది, అది చిగురించబడినారు. అక్కడ రాయబడుతుంది. రెండవది పువ్వులు. ఎవరు పువ్వులు అంటే? పువ్వులంటే సంతోషము. తర్వాత రాయబడుతుంది ఏమవుతుందంట? బాదం పండ్లు, కాయలు. ఎంత సంతోషం అండి. ఆ యొక్క అవ్వ ఆజ్ఞ మీరి, ఆదాము ఆమె మాట విని పండు తిని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువారిని ప్రేమించి వారి శిక్ష అంతా ఆయన భరించుటకై నీవు నేను కూడా ఆ యొక్క పాపమును బట్టి ఎండిన స్థితిలో ఉన్నప్పుడు అయితే మనల్ని బ్రతికించుటకై ఆ ప్రభు యొక్క ప్రేమ మనకి నోట నవ్వుంచినాడు. ఆదామును గురించి హవ్వను గురించి ఇక్కడ శారమ్మను గురించి రాయబడుతుంది. చూడండి, ఆదికాండం 21వ వచనంలో. అంటే వారి జీవితంలో సంతోషమునిచ్చినాడు. ఆదికాండం 21వ వచనం. అందుకని వారు ప్రభుని ఆరాధించినారు. ఆదికాండము 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసినాడు. ఎండిపోయిన స్థితి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మృతతుల్యమైన పరిస్థితి, ఎండిన స్థితి, ఆనందము లేని స్థితి. అయితే ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అవ్వ ఆదామును ప్రభు బ్రతికించి, మీరు చెమటోరుస్తారు, నువ్వు ప్రసవ వేదనతో పిల్లలను గంటావు, భూమిని నిండిస్తారు, లోబరుచుకుంటారు. ప్రభు యొక్క ప్రేమ. ప్రభుని ఆరాధించే మనము ఇంకా నీ జీవితంలో చచ్చిపోయిన స్థితిలో ఉంటే, లేదా ఎండిపోయిన స్థితిలో ఉంటే ప్రభు ఎద్దుకురా, పాపములు ఒప్పుకో. లేదా ప్రభు విడలముగా రక్షింపబడిన నీవు ఇంకా యావత్ బాధలలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఎలాగ విడిపించినాడో. ఎందుకనంటే వారు నా జనులు. ప్రభువా, నేను ప్రభుని వాడను,
ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవన్, నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితము నీ కొరకై జీపెదను, మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను, ప్రభుని వాడను. ప్రభా, మిగిలిన జీవితం నీ కొరకే. పౌలు మాట చెప్పినాడు గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో. చదువుదాం మాట. నీ నా జీవితంలో ఒకప్పుడు పాపమును బట్టి, కనుక నేను తిరుగుబాటును బట్టి ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వాడు ప్రభు దర్శించినప్పుడు, తన యొక్క ప్రభుని అంగీకరించినప్పుడు ప్రభు అయిన యేసు ప్రభు వారు జీవమిచ్చినాడు, ఆయన జీవింపజేసినాడు. గలతీ పత్రిక రండి, గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, ఇక్కడ గమనించండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన అది ఆరాధన. నన్ను ప్రేమించి, ప్రభా దూషకుడును, హింసకుడును, హానికరును, ఆజ్ఞ మీరి అతిక్రమించి పాపము చేసి ఎండిపోయి పాతాళానికి సిద్ధంగా ఉన్న నన్ను ప్రభా మీరు దమస్కులో దర్శించావు, నా పొరలో రాల్చినావు, నా గర్వాన్ని అణిసివేసినావు, నా బలాన్నంతటిని ప్రభా తీసివేసినావు. ప్రభుని ఆరాధించినాడు, ప్రభుని మహింపరిచినాడు. నేను కూడా ఇంకా ఎక్కడ గర్వము లేదా ఇంకా ఎక్కడ పాపము, దానిని బట్టి చనిపోయిన స్థితిలో ఇంకా జీవిస్తున్నామేమో, ప్రభు బిడలముగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. కారణము అర్పించుకున్నాడు ఇస్సాకుకు మారుగా. ఇస్సాకు చనిపోవలసింది. యేసు ప్రభువారే అబ్రహాముకి పట్టబడినాడు, పొదలలో తగులుకున్న పొటేళ్ల వలె, కనుకనే కదలలేక వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అనేట యెషయా గ్రంథంలో మౌనం వహించినాడు. పిడుగుద్దుల గుద్దిన, వీపు దున్నబడిన నాగడి చాళ్ల వలె, కీర్తనల గ్రంథంలో రాయబడితే ఆయన వీపు నాగడి చాళ్ల వలె దున్నబడినది, రక్తమంతా కార్చబడినది. ఎందుకో తెలుసా? నా వీపు పాపము కొరకై పొరిలాడిన విధానం బట్టి, పాదములు పాపముల కొరకై పరిగెత్తిన విధానం బట్టి, చేతులు పాపమును ముట్టుకొని పాపమును పట్టుకున్న విధానమును బట్టి, తల చెడు ఆలోచనలు ఆలోచించే విధానమును బట్టి ఆయన తల మీద ముండ్ల కిరీటం. శిక్ష మనది, పాపములు మనవి, చచ్చినది మనము. అయితే మనల్ని ఆయన ప్రేమించి మనల్ని బ్రతికించుటకాయ ఆయన వికారుడైపోయినాడు, ఆయన రక్తము కార్చినాడు, ఆయన ప్రాణం పెట్టినాడు. ఈ ప్రేమగల దేవుని నేను ఉదయకాలము ఆరాధించాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఆ మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. సమయం అయిపోయింది, ముగిస్తాను. రండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవ ఆత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. భూమి మీద ఉన్న సమస్త ప్రజలు చెడ్డవారైనా మంచివారైనా, బైబిల్ రాయబడుతుంది, ఆయన చెడ్డవారిని మంచివారిని ప్రేమించినాడు. ప్రభు రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచినాడు. ప్రభు బిడలముగా ప్రభుని ఆరాధించబోతా ఉన్నాం. జనులకు ప్రాణమును, ప్రభా నాకు ప్రాణం భిక్ష పెట్టినావు ప్రభా. నేను కూడా చెప్పి నేను చనిపోవలసిన వాడు నా పాపమును బట్టి. అయితే ప్రభు అయిన యేసు ప్రభువారిని అంగీకరించడం ద్వారా ప్రభు అన్నాడు, నువ్వు బ్రతుకు అని అన్నాడు. నీ ప్రాణమును నేను నిన్ను కాపాడుతున్నాను అన్నాడు. ప్రభు నా ప్రాణమును కాపాడినాడు. నా పాపమును బట్టి నేను చనిపోవలసిన వాడను, పాతాళంలో ఆత్మ ఉండాల్సింది, ఎముకలు ఎండిపోయిన స్థితిలో ఉండవలసింది. అయితే నా జీవితంలో ఆ యొక్క సాక్ష్యపు మందసమనే దేవుని ఆలయంలో గుడారంలో ఉన్నప్పుడు వాటిలో జీవము అంటే కర్ర చిగురించింది. ఎండిన స్థితిలో జీవము వల్ల ఎండిపోయిన కర్ర ఎలాగ మరి చిగురిస్తుంది? ఎండిపోయిన స్థితి అండి. ఒకప్పుడు నరకబడి, కొట్టబడి,
పొయ్యిలో వేయబడికి సిద్ధముగా ఉన్నాం. అలాంటి మనల్ని పాతాళములకు అప్పగించలేదే, ప్రభు విడిచిపెట్టలేదే. ప్రభు ఎంత ప్రేమగల దేవుడు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా మొలకన్న గోపాదే, ఆకాశ తారా పర్వత సమ మొలకన్న గోపాదే. ఆయన ప్రేమ చాలండి. ఆయన ప్రేమ నిజంగా ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటే చచ్చిన స్థితిలో ఉండవద్దు. అక్క ఆరాధన చేయండి, అక్క పాట పాడండి. చచ్చినోళ్ళు చచ్చినట్టే ఉంటారు. జీవము గల దేవుని ఆరాధించడానికి వచ్చినాం. ప్రభు నీకు జీవం ఇచ్చాడు, నీ పాపము నుంచి నిన్ను విడిపించాడు, పాతాళము నుంచి తప్పించాడు, సజీవుడుగా ఉంచినాడు. వారికి ప్రాణభిక్ష, వారికి జీవమును. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము అనేకులకు. ప్రభా నీ జీవము నాకు ఇచ్చేవాయా. మట్టిని తీసుకొని బొమ్మను చేసి నాసికారంధంలో ఆయన జీవ వాయు ఓదగా నరుడు. ప్రభా చచ్చిపోవలసిన నన్ను బ్రతికించేవే. ఎండిపోయిన నన్ను, కట్టిగా ఉన్న నన్ను, పొయ్యిలో పెట్టవలసిన నన్ను చిగురు పెట్టినావు నాయన. ప్రభా నా నవ్వును కలుగు చేసినావు నాయన. కాయలంటే పిల్లలు, సంతానము, గర్భఫలము, భూఫలము, ఉద్యోగము, వివాహము, ఆయుష్ను, ఎన్ని ఫలాలు ప్రభు అనుగ్రహించినాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం రాయబడుతుంది. ప్రభు ప్రజలముగా ఇంకా నీవు పాపం ఉంటే మౌనంగా ఉంటావు, చెప్పక తప్పదు. అయితే జీవము గల దేవుని ఎరిగి ఉంటే ప్రభు నీ పాపములు క్షమిస్తే ఈ దినమైనా నోరు తెరిచి, ప్రభువా నాకు జీవం ఇచ్చిన దేవా, నన్ను సజీవురాలుగా ఉంచిన దేవా, లేదా నా యావత్ బాధలు భరించి ఆయన భుజముల మీద ఏం మోసినాడండి? నా భారమంతా మోసిన దేవా, తేలిక చేసిన దేవా, నెమ్మదిచ్చిన దేవా, సమాధానం ఇచ్చిన దేవా. ఎలాగైనా ప్రభుని ఆరాధించవచ్చు. ప్రభుని ఆరాధించే మనము వారికి ప్రాణం ఇచ్చినాడు, వారికి జీవం ఇచ్చినాడు, వారిని సజీవులుగా ఉంచినాడు. వారు ఎలాగున్నారట? లెక్కింప శక్యము కానీ. అదే మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మరలా చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం అండి. ఆ మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. అందరం కలిసి అండి, అందరం కలిసి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలకు వచ్చెను. వారు సజీవులై లెక్కింప శక్యము కాని మహాసైన్యములే నిలిచిరి. ఇప్పుడు నిలవబడిన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు అదే చేసినాడు. ఆయన కూడా ఏం చేసినాడు? చచ్చని స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఎట్లాగ వెళ్ళిపోయినాడంట? అపరాధముల చేత పాపము. ఏ పాపము? ఆజ్ఞ మీరినాడు. ఏ పాపమునంట? వ్యభిచరించకూడదు. ఏం చేసినాడు? పాపం చేసినాడు. బెత్షెబాను చూసినాడు కనుకనే పాపం చేసినాడు. అలాంటి పాపములో ఉన్న ఆయన కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు క్షమించినాడు, పరిహరించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కనుకనే పరిహరించినాడు. కనుక ఆ ప్రభు అయిన యేసు ప్రభువారిని ఏం చేసినాడంట? 9వ వచనంలో, కీర్తన గ్రంథం 9వ వచనంలో పూర్ణ హృదయంతో ప్రభునే ఆరాధించినాడు. ప్రభా నా పాపములన్నిటిని నువ్వు మోసినావు, ప్రభా నన్ను సజీవుడిగా ఉంచినావు, ఒకటైనా జ్ఞాపకం చేసుకోలేదు, సజీవుడిగా ఉంచినావు. అందుకని ఆయన ప్రభుని ఆరాధిస్తూ ఆయన చేసిన మేలులు దేనిని ఒక్కటి కూడా మర్చిపోలే. ప్రభుని ఆరాధించినాడు. నీవు కూడా ఎన్ని మేలులు చేస్తుంటాడు నిన్ను. ఒకప్పుడు పాపములో ఉన్నావు, ఒకప్పుడు పాతాళానికి సిద్ధంగా ఉన్నావు, లేదా ఎండిపోయిన స్థితిలో ఉన్నావు. ఈ దినం ఇలాగ ఉన్నామంటే, జీవంతో ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, పువ్వులనే సంతోషముతో ఉన్నామంటే, కాయలనే ఆనందంతో ఉన్నామంటే కేవలం ప్రభు అయిన యేసు ప్రభువారే. ఆ ప్రభు అయిన యేసు ప్రభువారిని ఎవరూ మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ గతంలో ఇంకెవరు ఆరాధన చేయలేకపోతున్నారో, బయట వారైనా లోపల ఉన్నవారైనా నోరు తెరిచి, ప్రభా జీవమిచ్చిన దేవా, జీవదాత అయిన దేవా, ఎండిన నా జీవితంని చిగురుపెట్టిన దేవా,
నీకు వచ్చిన విధముగా ఆ ప్రభుని ఆరాధించు, ఆ ప్రభుని గణపరచు, ఆ ప్రభుని వర్ణిస్తూ ఉంటే వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన ఆయన చేసిన మేలులకి వెండి బంగారము వేలాది పోటీలు ఏమి ఇవ్వలేం. విరిగి నలిగిన హృదయంతో చచ్చిన నా జీవితాన్ని బ్రతికించిన దేవా, మోయలేని బరువు భారముతో ఉన్నప్పుడు నా భారమంతా తొలగించి నెమ్మదిచ్చిన దేవా, లేదా ఎండిన స్థితిలో ప్రభా పొయ్యిలోకి వెళ్ళవలసిన స్థితిలో ప్రభా చిగురు పెట్టిన దేవా, ప్రభుని ఆరాధిస్తుంటే ప్రక్కన వారు ఎంత సంతోషిస్తారు. ఇంకా నువ్వు చచ్చిన స్థితిలో ఇలాగ ఉంటున్నావా, మందిరానికి వస్తూ పోతున్నావా, ఓ యవనస్తుడా, ఓ అక్క, ఓ యవనస్తురాలా, నోరు తెరిచి ప్రభుని ఆరాధించు. ఎన్ని మేలులు చేస్తుంటాడు, ఎన్ని ఘనకార్యములు చేస్తుంటాడు, ఎన్ని గొప్ప కార్యములు చేస్తుంటాడు. ఇంకా నువ్వు మృతుడిగా ఉన్నావా, బ్రతుకుతున్నాను పేరు చెప్పుకొని జీవిస్తూ నోరు తెరవలేకుండా ఉంటున్నావా? ఈ దినమైన నోరు తెరిచి పాటలు పాడుతుంటే పాటలు పాడండి. సమయం లేకపోతే ఒకరు ఆరాధన చేస్తే గంభీరంగా ఆమేనని చెప్పండి. యెషయా గ్రంథం ఏం రాయబడుతుంది? 6వ అధ్యాయంలో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అని ఏం చేశానంట? ప్రతిగానములు ఉంటాయి. ఆడ ప్రతిగానములు వాళ్ళు పాడుతూ ఉంటే మనం ఏం చేస్తాము? బంగారు పొళ్ళు పెట్టుకున్నాము, రాలిపోతే ఎవడన్నా ఎత్తకపోతాడని చెప్పి నోరు కూడా తెరం. నక్క ఏం చేసిందంటే కాకిని మోసం చేసిందంట. ఒక చిన్న కథ చెప్తా. ఆ కాకి ఎక్కడో పోయి మాంసపు ముక్క ఏరుకొని తెచ్చుకొని చెట్టు మీద కూర్చొని నోట్లో ముక్క పెట్టుకొని, ఇప్పుడు దీనికి తిరుగుతూ ఉంది నక్క అటు ఇటు, ఆకలి అవుతా ఉంది. వచ్చి చూసింది, అబ్బా దాంట్లో నోట్లో ముక్క ఉంది, దాన్ని ఎట్లాగైనా కాజేయాలని చూసింది. కాకి బావా ఎంత అందంగా ఉన్నావు, నాకు తెలుసులే నేను నల్లగా ఉన్నానని అని అంటాను. లేదు అబ్బా భలే అందంగా ఉన్నావు, పొగుడుతూ ఉంటే నోరు కూడా తెరవాల. అబ్బా నువ్వు ఎంత చక్కగా పాడతావో తెలుసా, నీ స్వరం ఎంత బాగుండో తెలుసా, ఎంత మధురంగా పాడతావో తెలుసా, పొగుడుతూ ఉంటే కాకి ఉబ్బిపోయి కా అని చెప్పింది, మొక్కబడింది. ఇది బాయ్ అని చెప్పిపోయా. చూడండి, మనం కూడా ఏం చేయాలి? మౌనంగా ఉంటే ఏమవుతుంది? అట్లాంటి స్థితిలో ఏం ముక్క తిన్నది ఏమో ఇక్కడ రాలిపోతుంది, ఏమో దాని ఎలా నేరుకుంటాడేమో, వచ్చిన పాస్టర్ కట్టుకుపోతాడేమో క్యారేజీ. ఎందుకు నోరు తెరవలేకపోతున్నాం? ఇంటికాడ తిట్టమనం భర్తలను ఎంత బాగా తిడతాం, పక్కన వాళ్ళతో కొట్లాడమంటే ఎంత బాగా కొట్లాడతాం. క్యూలో నేను నిలబడ్డా, బిందె నాది, కార్డు నేను ముందు పెట్టినా. మరి మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు మనం నోరు తెరవలేం? పోటీతత్వం ఉండాలా. ప్రభుని ఆరాధించాలి. జీవం ఇచ్చిన దేవా, చిగురు పెట్టిన దేవా, సజీవుడిగా ఉంచిన దేవా, నేను ఏమి ఇవ్వలేనయ్యా, మా ఇంట్లో పోటీలు ఏం లేవు, బంగారం తేలేను. మోషేతో ప్రభు చెప్పినాడు, మోషే వాడు మందిరానికి వస్తూ ఉన్నారు, ఏం చేయాలంట? వాళ్ళ దగ్గర ఇది తీసుకో. ఇప్పుడు దానిలో కూడా ఆ మాట చెప్తే దేవుడు ఆ స్వరమిని, అమ్మా దేవుడు నాకు చెప్పినాడు మందిరం కట్టాలంట, మీరు ఏం చేయాలంట? బంగారం అంటే తీసుకురావాలంట, ఎండి తీసుకురావాలంటే అక్కోళ్ళు ఏం చేస్తారు? ముసుకేసుకొని లేదన్నావు, లేదు ఏం చేస్తాడు? నిర్గమాకాండం చదవండి. నా మాట కాదు, నిర్గమాకాండం. ప్రభు ప్రజలముగా ప్రభుని ఆరాధించుట, ఆయన నీకు చేసిన మేలు దేనిని మరవద్దు. దావీదు ప్రభుని ఆరాధించినాడు. చచ్చిన స్థితిలో ప్రభు జీవం ఇచ్చిన దేవా. నిర్గమాకాండం. ప్రభు ప్రజలముగా నేను నా జీవితంలో ప్రభు మనల్ని ఏం అడగట్లేదు, ప్రభు మన నుంచి అవేం కోరట్లేదు. నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం చదవండి. 3వ వచనం. మీరు వారి యొద్ద తీసుకోవాల్సిన అర్పణమేమనగా బంగారు, వెండి. ఎవరితో చెప్పినాడు? ఆరంభంలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నాకు ప్రతిష్టార్పణంలో తీసుకుని రండి, ఇశ్రాయేలుతో
చెప్పు. ఓ దానియేలు బ్రదర్, బేతేల్లో ఉన్నవారు అందరికీ చెప్పు. మందిరం కట్టాలా, మీటింగ్లు పెట్టాలా, ఉపవాస ప్రార్థన చేయాలా, అన్నీ తీసుకురండి. ఏం తీసుకురండి? మీ బంగారం తీసుకురండి, మీ వెండి తీసుకురండి, మీ ఇత్తడి తీసుకురండి. బాయ్ బాయ్, మేము మందిరానికి రాం. ఎవరన్నా వస్తారా మందిరానికి? ఎవరు రారు. దశంభాగం ఏమంటే, అన్న ఇంటి బాడు కట్టాలా, పిల్లల ఫీజు కట్టాలా, కొత్త బట్టలు తెచ్చుకోవాలా, మిగిలిచ్చి కొసర చేసుకొని ఏం చేస్తామంట? వేస్తాం. అవి కాదు. నీ యావత్ బాధ, ఎన్ని బాధలు ప్రభు భరించినాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎలాగో బ్రతికించినాడో జ్ఞాపకం చేసుకో. బ్రతికించటం అంటే ఒక వ్యక్తి ప్రాణం పోతా ఉంటే ఇంకొక వ్యక్తి, నేను అతనికి నా గుండె దానం చేస్తున్నా, జీవం ఇచ్చాడు. ఆ జీవదాతను జ్ఞాపకం చేసుకో. ఎండిన స్థితిలో ఉంటే, అగ్నిలోకి వెళ్ళవలసిన స్థితిలో ఉంటే, నీ చిగురు పెట్టించినాడే అవి జ్ఞాపకం చేసుకో. దేనిని మరవను. దావీదు పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించినాడు. ఒకప్పుడు పాపములోనే ఉన్నాడు, చచ్చిన స్థితిలో ఉన్నాడు. దేవుడు కృపగలవాడు, ప్రేమగలవాడు. ప్రేమించి, క్షమించి, రక్తము చేత విమోచించి ప్రభు అంగీకరించినాడు. ఈ ఉదయకాలం మౌనంగా ఎవరు ఉండదు. సమయం తక్కువగా ఉంటే ఏకీపించను ఆమెను చెప్పు, లేదా పాడబడితే పాడు, లేదా సాధ్యమైతే ప్రభుని నోరు తెరిచి ప్రభుని ఆరాధించు. అలాగే ప్రభు మనకు సహాయం చేయనుగాక.